ఇవాళ 63వ శ్లోకం. ఇవాళ 63వ శ్లోకం ద్వితీయ అదే. సంపుటకం. భక్త్యా గురౌ మయి అనుకంపయా చ ప్రీతాస్మి తే పుత్రవరం వృణీష్వ న కేవలానాం పయసాం ప్రసూతిం అవేహి మాం కామదుఘాం ప్రసన్నాం. భక్త్యా గురౌ మయి అనుకంపయా చ ప్రీతాస్మి తే పుత్రవరం వృణీష్వ న కేవలానాం పయసాం ప్రసూతిం అవేహి మాం కామదుఘాం ప్రసన్నాం. లక్ష్మి గారు చదవండి. భక్త్యా గురో మయ్యనుకంపయా చ ప్రీతాస్మి తే పుత్రవరం వృణీష్వ న కేవలానాం పయసాం ప్రసూతిం అవేహి మాం కామదుఘాం ప్రసన్నాం. భక్త్యా గురో మయ్యనుకంపయా చ ప్రీతాస్మి తే పుత్రవరం వృణీష్వ న కేవలానాం పయసాం ప్రసూతిం అవేహి మాం కామదుఘాం ప్రసన్నాం. గురుగారు భక్త్యా గురౌ మయ్యసుకంపయా చ ప్రీతాస్మి తే పుత్రవరం వృణీష్వ న కేవలానాం పయసాం ప్రసూతిం అవేహి మాం కామదుఘాం ప్రసన్నాం. భక్త్యా గురౌ మయ్యసుకంపయా చ అనుకంపయా చ. మయి అనుకంప భక్త్యా గురౌ మయి అనుకంపయా చ ప్రీతాస్మి తే పుత్రవరం వృణీష్వ వృణీష్వ న కేవలానాం పయసాం ప్రసూతిం అవేహి మాం కామదుఘాం ప్రసన్నాం. భక్త్యా గురౌ మయి అనుకంపయా చ ప్రీతా అస్మి తే పుత్ర వరం వృణీష్వ న కేవలానాం పయసాం ప్రసూతిం అవేహి మాం కామదుఘాం ప్రసన్నాం. దాన్ని కూడా చెప్తారా? విభక్తులు చెప్తారా? చెప్తాను సార్. శ్లోకాలు భక్త్యా గురౌ మయి అనుకంపయా చ ప్రీతాస్మి తే పుత్ర వరం వృణీష్వ న కేవలానాం పయసాం ప్రసూతిం అవేహి మాం కామదుఘాం ప్రసన్నాం. భక్త్యా గురౌ మయి అనుకంపయా చ ప్రీతాస్మి తే పుత్ర వరం వృణీష్వ న కేవలానాం పయసాం ప్రసూతిం అవేహి మాం కామదుఘాం ప్రసన్నాం. గంటల వారు మీరు. భక్త్యా గురౌ మయ్యనుకంపయా చ ప్రీతాస్మి తే పుత్ర వరం వృణీష్వ న కేవలానాం పైసాం ప్రసూతిం అవేహి మాం కామదుఘాం ప్రసన్నాం. భక్త్యా గురౌ మయ్యనుకంపయా చ ప్రీతాస్మి తే పుత్ర వరం వృణీష్వ న కేవలానాం పైసాం ప్రసూతిం అవేహి మాం కామదుఘాం ప్రసన్నాం. విభక్తులు చెప్పగలుగుతారా? విభక్తులు రాజయ్య గారు చెప్పండి. తెలుసుకుంటారా? భక్త్యా భక్తిభి భక్తిశబ్ద ఇదాంత స్త్రీలింగ తృతీయ ఏకవచనాంత. గురౌ గురోః గురుషు గురుశబ్ద
उकारान्तः पुल्लिङ्गः सप्तम् एकवचनान्तः मयि मयि आवयोः अस्मासु अस्मत्शब्दः सकारान्तस्त्रीलिङ्गः सप्तम् एकवचनान्तः अनुकम्पया अनुकम्पाभ्याम् अनुकम्पाभिः अनुकम्पाशब्दः आकारान्तस्त्रीलिङ्गः तृतीयैकवचनान्तः च न अव्ययपदे రెండు प्रीता प्रीता प्रीते प्रीताः प्रीता शब्दः आकारान्तस्त्रीलिङ्गः समैकवचनान्तः अस्मि अस्माकं क्रियापदे अस्मि ते तुभ्यन्ते युवाभ्यां विश्वभ्यं वः भिन्ते युवा युवाभ्यां नौ तुभ्यन्ते युवाभ्यां वां युवाभ्यां वा विश्वभ्यं वः वः युवाभ्यां वाम् ఉండాలి तुभ्यं वः वां विश्वच्छब्दः रकारान्तः पुल्लिङ्गः चतुर्थैकवचनान्तः पुत्र हे पुत्रौ हे पुत्राः पुत्रशब्दः रकारान्तः पुल्लिङ्गः संबोधना प्रथमा विभक्ति एकवचनं वरं वरं वरौ वरां वरशब्दः रकारान्तः पुल्लिङ्गः द्वितीयैकवचनान्तः वृणीष्व वृणीष्व वृणीयाथां वृणीथं क्रियापदम् केवलानां केवलस्य केवलयोः केवलानां केवलशब्दः अकारान्त नपुंसकलिङ्गः षष्ठी बहुवचनान्तः पयसां पयसः पयसोः पयसां पयच्छब्दः अकारान्त नपुंसकलिङ्गः षष्ठी बहुवचनान्तः प्रसूतिं प्रसूतिं प्रसूति प्रसूतिः प्रसूतिशब्दः इकारान्तस्त्रीलिङ्गः द्वितीयैकवचनान्तः अवेहि क्रियापदम् मां मा मां मा आवाम्नौ अस्मान्नः अस्मत्शब्दः रकारान्तस्त्रीलिङ्गः द्वितीयैकवचनान्तः कामदुघां कामदुघां कामदुघे कामदुघाः कामदुघा शब्दः आकारान्तस्त्रीलिङ्गः द्वितीयैकवचनान्तः प्रसन्नां प्रसन्नां प्रसन्ने प्रसन्नाः प्रसन्ना शब्दः अकारान्तस्त्रीलिङ्गः आकार द्वितीयैकवचनान्तः आकारान्तस्त्रीलिङ्गः द्वितीयैकवचनान्तः దీంట్లో ఏమున్నాయి మనకు అవేహి ఒకటి ఉందండి. అవి అవేహి క్రియలు మూడు వృణీష్వ ఉన్నవి దీంట్లో క్రియలు ప్రీతాస్మి ఒకటి. అస్మి. వృణీష్వ అస్మి అస్మి వృణీష్వ అవేహి వృణీష్వ అవేహి అస్మి వృణీష్వ అవేహి 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 కింది దాన్ని తీసుకుంటే అవేహి అంటే ఏమిటి తెలుసుకోవడము అవానే అవానే ఇహి ఇణ్ గతవు ధాతు నాకు అవా అనేటువంటి ఉపసర్గ ఇణ్ గతం అంటే వెళ్ళుట అని అర్థం దానికి అవా అనేటువంటి ఉపసర్గ చేసుకోవడం ద్వారా అర్థమైపోతుంది తెలుసుకోవడం అని అర్థం వస్తుంది అవగతం తెలుసుకుంటాను అందుకే అవేహి అంటే తెలుసుకో లోటు లకారం కదా ఇహి అంటే వెళ్ళు అని అర్థం ఇహి అంటే వెళ్ళు అని అర్థం అవేహి అంటే తెలుసుకో అని అర్థం అవోపసర్గ ద్వారా అవగతం అవగమనం అనేటువంటి అవగతం అనేటువంటి గమ్ ధాతువుని ఉపసర్గ చేస్తాం అంటే గమ్ గత్యర్థకమైన ధాతువులకు ఉపసర్గ చేసుకోవడం ద్వారా వెళ్ళుట అనే వాళ్ళు తెలుసుకునుట అనే అర్థం వస్తుంది జ్ఞానం అవేహి అంటే తెలుసుకో దేనిని తెలుసుకోవాలి ఎవరు అంటే తొమ్మన్నట్టు ఇంకా అవేహికి క్రియాపదం కర్తృకం త్వమే త్వం అవేహి అని అర్థం త్వమున్నా లేకపోయినా ఇక్కడ త్వం అనేది అధ్యాహారం ఏమని దేన్ని తెలుసుకోవాలి మాం అవేహి నన్ను తెలుసుకో ఏమని తెలుసుకోవడం దేనిని తెలుసుకోవడం అంటే మాంకు విశేషం కామదుఘాం మాం కామదుఘాం అవేహి మాం నన్ను కామదుఘాం అంటే కామ అంటే కోరికని దుఘాను అంటే ప్రసవించేటువంటి అంటే స్రవించేటువంటి అంటే ఇచ్చేటువంటి అని అర్థం అంటే పాలను దుగ్గు అనే ధాతువు నాకు
పాలు ఇవ్వడమే దుగ్గనే ధాతు, దుహ ధాతు, దోగ్ధ్రం, దోగ్ధ్రి అంటాం. అంటే పాలను స్తనం నుండి పిండి ఇవ్వడమే దోహనం. ఇక్కడ పాలు వంటి కోరికల్ని ఇస్తాను అని అర్థం. అంటే నేను కేవలం ఈ దుగ్ధ ద్వారా పాలనే కాదు, నీ కోరికల్ని కూడా, అంటే నువ్వు ఏదైతే అభిలషిస్తున్నావో వాటిని కూడా దుగ్ధం ఇచ్చేటువంటిది నేను గా అవేహి తెలుసుకో. ఎటువంటిది నేను మాం అంటే ప్రసన్నురాలను, ప్రసన్నమైనప్పుడే అని అర్థం. నేను ప్రసన్నమైతే అని అర్థం కావాల్సుకోవాలి. ప్రసన్నమైన నేను కామదుఘాం అవేహి, కోరికనిచ్చేదానిగా తెలుసుకో అని అర్థం. అంటే ఎందుకు అంటే అవే కేవలం ఈ విధంగా కాదు. ఏంటి ప్రసూతిం వయసాం ప్రసూతి, ప్రసూతి అంటే ప్రసవించేదంటే ఇచ్చేటువంటిది. ఏమిటి వయసాం, పాలను, పైశబ్దము బహువచనం. వయసాం ప్రసూతి అంటే పాలను ఇవ్వడము మాత్రమే కాదు, కేవలానాం ప్రసాదం, కేవలానాం పయసాం ప్రసూతిం నా, అంటే గోవు అంటే కేవలం పాలిస్తుంది అనే కాదు, పాలతో పాటు కామ దుఃఖం కూడా. నేను పాలను ప్రసవిస్తాను, ఈ వీటిని కూడా, కోరికల్ని కూడా ఇస్తాను ప్రసన్నమైనప్పుడు. ప్రసన్నమైతేనే ఇవి ఆ పాలివ్వడం కూడా ప్రసన్నమైతేనే అవుతుంది, కోరికలు కూడా అంతే. కోరికలు అంటే నువ్వు మనసులో ఏ అభిలాషిస్తున్నావు వాటన్నిటిని కూడా నెరవేర్చేటువంటి కామధేను కూతురు కదా, నేను కామధేనుని అని అర్థం. ఆ విధంగా కామాన్ని అంటే కోరికని, మనసులో ఉన్నటువంటి అభిలాషను ఇచ్చేదానిగా నన్ను తెలుసుకో అని చెబుతున్నా. ఎందుకొరకు అంటే వృణీశ్వ, కోరుకో. ఏం కోరుకుంటావో, ఏమిటి కోరుకోవాలి? వరం. వరం వృణీశ్వ, వరాన్ని కోరుకో. వరం అనే పదానికి కొన్ని అర్థాలు ఉన్నాయి. వరం అంటే దేవతల నుంచి అభిలషించేది వరం ఒకటి. వరహ అనే దానికి వరహ అంటే శ్రేష్టము అని అర్థం కూడా ఉంది. అట్లానే వరం అనేటువంటి ఒక నపుంసకలింగ పదానికి ఉంది. వరం అంటే తక్కువైనది అని అర్థం కూడా ఉంది. అంటే అత్యంత మామూలుగా అంటే మనకు ఇక్కడ మేఘ సందేశంలో వస్తుంది, వరం విరోధోపి సమం మహాత్మభి అని కిరాతార్జునలో వస్తుంది. వరం విరోధాలు, వరం అంటే లీస్ట్ అనమాట అని ఒక అర్థం కూడా ఉంది. అతి తక్కువ అయినటువంటిదిగా, తక్కువలో ఉన్నతమైనది, మంచిలో మంచిది, చివరిలో మంచి, కనీసమైన మంచి అని అర్థం అని ఒక అర్థం కూడా. అది నపుంసకలింగం. ఈ వరం శబ్దం పుంలింగం. ఈ వరంకు దేవతల నుండి కోరదగేటువంటి దాన్ని వరం అంటారు. కనుక దేవతలు ఇచ్చేది వరం. మనం మనుషులు ఎవరైనా ఇచ్చి నేను కాస్త వరం ఇస్తాను కోరుకో అంటే వీల్లేదు. వాడికి నేను వరం ఇచ్చాను అంటే కాదు. ఎవరో చిన్న ఏదో అడిగాడు, ఏదో ధన సహాయం చేశాను కనుక నేను వారికి ధనాన్ని వరంగా ఇచ్చానని కాదు. వరం ఇచ్చే దేవతలు మాత్రమే కానీ మనుషులు కాదు. కనుక వరం అంటే దేవతా సంబంధమైనటువంటి వస్తువులు ఇచ్చేది కనుక ఇక్కడ ఏమి దేవతా సంబంధమైంది కనుకనే వరం వృణీశ్వ, నీకు ఏదైతే అభిలషిస్తున్నావో దేవత ద్వారా వచ్చేటువంటి, అంటే మానవేతరమైనటువంటి దాని విధంగా, మానవులు సాధించలేని దాన్ని అని అర్థం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మానవికమైనటువంటి సాధన కానటువంటి దాన్ని నువ్వు కోరుకో. అది వరం వృణీశ్వ. ఎందుకొరకు అంటే అస్మి అయినాను, ఏమిటి? ప్రీత, ప్రేరణ, ప్రియ అనే ధాతువు నాకు తప్రత్యయం వచ్చి స్త్రీలింగంలో ప్రీత అయింది. అంటే మిక్కిలి ఇష్టపడ్డటువంటి దానం, బడుట అని అర్థం, ఇష్టపడిన దానం. ఆయన ఎక్కడ నీ పట్ల, నీ పట్ల నేను ప్రీతాస్మి అనుకునే వరం వృణీశ్వ. వరం వృణీశ్వ అంటే నువ్వు కేవలం పాలిచ్చేదాను కదా, నువ్వేం ఇస్తావు? ఇస్తే పాలిస్తావు కాదు, నేను పాలించేదాన్ని కాదు, కామ దుఃఖను కూడా ఇచ్చేటువంటి దాన్ని కనుక నువ్వు కోరుకో అని అంటూ హే పుత్ర అని సంబోధన. ఎందుకంటే పుత్రుడు లాంటి వాడు కనుకనే ఇస్తున్నది. పుత్రుడిని చూస్తేనే తల్లికి స్తన్య వివాదం అనిపిస్తుంది. అందుకొరకే పుత్రత్వ భావం చేతనే నీకు
ఈ కామాన్ని ప్రేమగా నేను నీకు ఇస్తున్నాను. అట్లానే ఎందుచేత మరి నేను నా పట్టను ప్రీత అయినావు అంటే అనుకంపయ్య, దయతో. నీ దయ అంటే నీ యొక్క ఇది ఇక్కడ మయి అనుకంపయ్య, నువ్వు నా పట్ల చూపించినటువంటి ఏదైతే ఇది ఉందో దయ అనేటువంటి ప్రేమ, అంటే ఇంతవరకు నువ్వు ఆ అంటే సింహాన్ని చంపుతుందని భయం చేత ఒక గోవును రక్షించాలనే దయతో నువ్వు చేసావే, అటువంటి దయతో నేను బాగా సంతోషించాను. నన్ను చంపడానికి కొరకైనా నీవు నీ ప్రాణాన్ని తెగించి ముందుకు వచ్చావు. నా మీద అంత దయను చూసినటువంటి చూస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏమిటి, భక్త్యా. భక్త్యా ఎవరి దగ్గర? గురువు పట్ల భక్తి, ఎందుకంటే ఆ గురువు గారికి నేను మాట ఇచ్చాను అనే భక్తి. గురువు పట్ల భక్తి, నా పట్ల అనుకంప, ఈ రెండిటితో నేను ప్రీతాస్మి అయినాను. ఓ పుత్ర, వరం వృణీష్వ, వరాన్ని వృణీష్వ అనేటువంటి లొట్లకారం, కోరుకోవు అనేటువంటి అవి ఈ లొట్లకారమే. వృణీష్వ లొట్లకారం మధ్యపురుష ఏకవచనం. వృణీష్వ కోరుకో అంటే నేను కేవలం ప్రయాణం ప్రసూతి కాదు అని మామూలుగా నేను ఆవునేదో గోవును ఇష్టం అనుకోకు, నేను నీకు ఏమంటే కోరికనిచ్చేటువంటి దానను అనేటువంటి దాన్ని అంటే మనం చెప్పుకున్నటువంటి విశ్వామిత్ర కథలో ప్రకారం కూడా ఈ విధంగా అనేకమైనటువంటి కోరికనిచ్చి అందుకొరకు అనేకమైన వారందరికీ కూడా వాళ్ళకి కావలసినటువంటి భోజన పదార్థాలన్నీ కూడా వడ్డించి పెట్టింది. కోపం వస్తే మొత్తం సైన్యం నుంచి మొత్తం అంత సైన్యం తుక్కుతుకేసేసి ఏమంటే సైన్యం చేయగలిగే సామర్థ్యం ఉంది దాని కనుక కామదుఘమైన దాన్ని నేను కనుక నువ్వు వరం కోరుకోవు అని ఆమె విధంగా గురించి చెప్పేటువంటి మాట ఇది. ఏమైనా మీకు అర్థమైంది కదా? గురుగారు, ఇక్కడ మయి అనుకంపయాచ అన్నప్పుడు ఆ సంధి ఏమిటి? మయి అనుకంపయ అంతే కదా? అనుకంప యణాదేశం అయింది అది మయి అంతే కదా? మయి అనుకంపయ. కన్ఫ్యూజన్ అవకాశం ఉన్నది. వేరే దాంట్లో పోల్చుకోవాలి మనం. అతి ఆచారం అత్యాచారం ఇక్కడ ఈ రెండు ఎకారాలతో కొద్దిగా కన్ఫ్యూజ్ అయింది. రెండు ఎకారాలు వచ్చేసరికి కొంచెం అది లేకుంటే బాగా తెస్తున్నాయి కానీ మయి అనుకుంటా ఎకారం ఆల్రెడీ ఉంది. ఈ ఎకారం మయిలో ఈ ఇకారం ద్వారా వచ్చే ఒక ఎకారం, ఇది రెండు ఎకారాలు అయిపోయి అట్లా అయిపోయింది. అయ్యావేశ మనో ఏవ అంటాడు అది. ఉపాసతే భగవద్గీతలో చెప్తాడు. భగవద్గీత మయి ప్లస్ ఏవ మయి ఏవ. అక్కడ అవేహి మాం కింకరమష్టమూర్తి అని సింహం యొక్క రూపంలో మళ్ళీ ఇక్కడ కామదుఘం దీంట్లో వచ్చేస్తారు. ఇక్కడ రఘువంశం దాంట్లో 5వ సర్గలో కూడా ఉన్నది అవేహి. అవేహి రాజన్ త్వయ్యశుభం ఒకటి త్వయ్యశుభం ప్రజానాం ఏమండి నాథే సూర్యే తపత్యావరణాయ దృష్టే కల్పేత లోకస్య కథం సమిస్ప్రాణ. ఇది దీంట్లోనే కౌత్సుడు అన్నట్టు అన్నమాట. కౌత్సుడు అంతే. ఈ రెండు కూడా ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి సంఘటనలు చూసేటువంటిది. అంటే ఇది ఒకటి అంటే విడివిడి కావ్యాలు అనుకోవచ్చు మనం స్పష్టంగా చెప్పాలంటే. అంటే ఇది ఒక మంచి సంఘటన. ఇది ఈ గోసేవ, రఘువంశం రఘురాజు గోసేవ, దిలీపుడు గోసేవ. అదేమో రఘురాజు యొక్క గురుదక్షిణ అనేటువంటి కౌత్సుని గురుదక్షిణ.
ఇందులో ఈ గోసేవలో కూడా రండి ఒక శ్లోకంలో చెప్తాడు చూసారా, ఆమె కూర్చుంటే కూర్చుంటాడు, నుంచుంటే నుంచుంటుంది, ఆ. లేకపోతే అది మాత్రం చాలా అద్భుతమైన భాగం అండి. గోసేవలో ఒక సేవించేవాడు ఎలా చేయాలో ఆ ఒక్క శ్లోకం పార్ట్ మాత్రం చాలా అద్భుతంగా చెప్పాడు గురుగారు. అవును. నుంచుంటే నుంచుంటాడు, తను తినాలి అనుకుంటే గడ్డి చేతికి నోటికి అందిస్తాడు, చేతికి నోటికి అందిస్తాడు, మంచిడు తాగాలంటే దగ్గరికి పట్టుకెడతాడు, అలాగన్నది అలా చేయటం చాలా అద్భుతమైన శ్లోకం. అది మాత్రం సేవలో. సేవా తత్పరత అనేటువంటి ఎట్లా ఉంది అనే దాంట్లో అవును, అవును. అక్కడికి వాటన్నిటిని చూసి అని అర్థం ఇక్కడ. నిజానికి భక్త్యా గురువు మయ్యి అనుకంపాయ అన్న చోట భక్త్యా గురువు అనే కాకుండా మయ్యి అనే అర్థం కూడా అనుకోవచ్చు. గురువు అండ్ మయి భక్త్యా అనుకంపయ అని కూడా మనం అనుకోవచ్చు. నా పట్ల కూడా గురుత్వం చూపించావు కదా, భక్తి చూపించావు కదా. దిలీపుడు గుణగణాలు, దిలీపుడు అడవిలో పెడుతుంటే ఆ చెట్లు అవి ఆయన్ని ఎలా ఆరాధిస్తున్నాయో లేకపోతే ఎలా సహకరిస్తున్నాయో చెప్పడానికి చెప్పినవి, ఈ సేవ చేసేప్పుడు అవన్నీ చెట్లు అటు పవనుడు వరుణుడు వీళ్ళందరూ కూడా సహకరించి అతనికి సేవ చేస్తున్నారు అన్నట్టుగా చెప్తాడు కదా శ్లోకాలు, కొన్ని శ్లోకాలు ఉన్నాయి. అవన్నీ చాలా అద్భుతమైన భాగం అండి ఈ శ్లోకాల్లో భాగం మాత్రం. దీంట్లో సందులు ఏమున్నాయి? రెండే ఉన్నాయి గురుగారు. ఒకటి మయ్యి అనుకంపయ, మయ్యి ప్లస్ అనుకంపయ, మయ్యి అనుకంపయ దీర్ఘ సంధి ఒకటి. ప్రసూతిం అవేహి అదే పెద్ద, అది ఆ సంధికి సంధి కాదండి, అవేహి ఉంది. ప్రసూతిం అవేహి కలిసింది కదా. అవాయిహి, ప్రసూతిం అవే ప్రసూతిం అవేహి అండి, ఇక్కడ ఏం లేదు. అవా ప్లస్ అవేహి, అవేహిలో మాత్రం అవా ఇహి, అవా అనేటువంటి వస్తుంది, ఇహి అనేటువంటి. గుణసంధి అండి. అది ఇంకోసారి తర్వాత సరే దీన్ని ఇక్కడ ఆపేద్దాం. మనం రఘువంశంలోకి సరే లఘు సిద్ధాంత కౌముది వ్యాకరణాంశంలోకి వెళదాం. మోమనమ పాణిని కాత్యాయని ధ్యానపతంజలి పడేవాళ్ళవారు మనం ఏం చెప్పుకున్నాం? నిన్నటి వరకు మనం ఓమాంగోశ్చ తర్వాత అంతాదివచ్చి ఆ రెండు చెప్పుకున్నాం. అంతాదివచ్చి చెప్పుకున్నాం గురుగారు నిన్న. ఓమాంగోశ్చలో భాగంగాను అయిపోయిన తర్వాత మనం ఇవాళ అకసవర్ణి దీర్ఘ వెళ్ళాలి. ఇవే అయిపోయింది కదా. ఓమాంగోశ్చ తర్వాత అంతాదివచ్చి అక్కడ ఏకాదేశం ఎలా వస్తుందో చెప్పుకున్నాం. అది అంతాదివచ్చలో అక్కడే మనం దీని గురించి మాట్లాడు, శివేహి గురించి కూడా మాట్లాడుతున్నాం. అవేహి ఇక్కడ వచ్చింది, శివేహి ఇక్కడ వచ్చింది. అవును, కానీ అది అక్కడ సంధి వేరు, ఇక్కడ సంధి వేరు. ఇదేమో అక్కడ పరరూప సంధి, అక్కడ ఇది అవేహిలో శివేహిలో. ఇక్కడ మాత్రం మనం చెప్పుకునేది గుణసంధి, మన శ్లోకంలో చదువుకుంది గుణసంధి, అది పరరూప సంధి అక్కడ. తర్వాత పైగా విశేష పరరూప సంధి, విశేషం సూత్రం. అది అక్కడికి అయిపోయింది. దాన్ని మళ్ళీ నెక్స్ట్ తర్వాత స్వర్ణ దీర్ఘ సంధి కదా. అవునండి, స్వర్ణ దీర్ఘ సంధికి పెడదాం. నిజానికి సవర్ణ దీర్ఘ సంధి అనేది మనం మామూలుగా చదువుకుంటే సవర్ణ దీర్ఘ సంధి మొట్టమొదటి సంధిగా మనం చదువుకోవాలి. ఎందుకంటే రెండు అకారాలు, రెండు ఈకారాలు, రెండు ఉకారాలు కలిస్తే సంధి అవుతుంది అని. దానికి ఎన్ని రకాలైనటువంటి పూర్వకులు చెప్తే కానీ దీనికి వస్తుంది అనే విషయంలో ఇక్కడ మనకు అన్నింటిని ఖండించుకుంటూ దీని దగ్గరకు వచ్చేసాము. కేవలం అక్కులకు మాత్రమే సంధి ఒకటి. తర్వాత పూర్వపరాలకు ఉన్నటువంటి రెండు గూడాలో, అంటే పూర్వంలో ఎదురుకు మొదలు అక్కడ
అచ్చులు ఉంటే ఎట్లా ఉంటాయి, ఇవి ఎట్లా ఉంటాయి, అవి ఎట్లా ఉంటాయి తీసుకుంటూ వస్తూ దీంట్లో కేవలం దేనికి ఏది వస్తే ఏది అనేటువంటిది తీసుకున్నామని అసలు సవరణ అంటే ఏమిటి అనే విషయాన్ని కూడా మన దగ్గర చెప్పుకుందాం. చెప్పండి దాని గురించి. మనకు అతి సులభమైనటువంటి సాధారణంగా తెలుగులో నేర్చుకున్నప్పుడు అతి సులభమైన సూత్రంగా భావిస్తాం దీన్ని సవరణ. అయితే సంస్కృతంలోకి వచ్చిన తర్వాత దీని స్వరూపం ఏమిటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాం. తెలుగులో మనం మామూలుగా చదువుకునే దానికి ఖండనలు లేకపోతే ఇవే ఉండవు, డైరెక్ట్ గా చదువుకున్నప్పుడు. కానీ ఇక్కడికి వచ్చిన మాత్రం 2-3 మెట్లు ఉంటాయి. ఆ మెట్లు దాటి మనం 2-3 మలుపులు ఉంటాయి. ఆ మలుపులు దాటి సవరణ దీర్ఘ వెళ్తాం. సరే, దీని సూత్రం ఏంటంటే అక సవర్ణే దీర్ఘ అన్న సూత్రం. ఇప్పుడు అకహ అంటే మనం ప్రత్యాహారంలో నేర్చుకున్నాం కదా, ఆ ఈ ఊ రూల్ రుక్, ఇది ఈ 5 అచ్చులు కలిపి ప్రత్యాహారంగా చేసి అక్ అనేటువంటి ప్రత్యాహారాన్ని సూచిస్తుంది అకహ అనేది. సవర్ణే దీర్ఘ, సవర్ణాలు ఉంటే దీర్ఘం అవుతుంది. సరే, దీని గుర్తు ఏమిటంటే అకహ సవర్ణే అచ్చిపరే పూర్వపరయోర్ దీర్ఘ ఏకాదేశ స్యాత్. అచ్చులకి సవర్ణం ఉంటే గనక పూర్వపరయో, పూర్వంలోను పూర్వ అచ్చు స్థానంలోను పరంలో ఉన్నటువంటి స్థానంలోను దీర్ఘ ఏకాదేశమే వస్తుంది అని దీనికి వృత్తి. దైత్యారి, శ్రీను, విష్ణుదయ, హోతృకార, శ్రీశ విష్ణుదయ, హోతృకార, హోతృకార, ఇవి సరే, దీంట్లో సరే దీనిలో పెడితే సవర్ణం అని అనేటప్పుడు, సవర్ణం అంటే మనం ఎక్కడ నేర్చుకున్నాం? తుల్యాస ప్రయత్నం సవర్ణం 10వ సూత్రంలో నేర్చుకున్నాము. సవర్ణం అంటే 2 వర్ణాలకి ఉత్పత్తి స్థానాలు అవే ప్రయత్నాలు, ఉత్పత్తి స్థానాలు ప్రయత్నాలు అవే అయినట్టయితే వాటికి ఆ రెండింటికి సవర్ణం ఉంది అని చెప్పుకున్నాం మనం అక్కడ. అంటే దాదాపు ఒక వర్ణానికి అదే వర్ణానికి మాత్రమే సవర్ణం అవుతుంది. ఇది ఇక్కడ మళ్ళా మనకి పెడితే ఒక్కసారి అకహ సవర్ణే దీర్ఘ అంటే అచ్చులు ఏమేమిటది? ఆ ఈ ఊ రూల్ రుక్, ఈ రూల్ రు, ఈ 5 వాటికి పరంలో కూడా అవే వర్ణాలు గనక, అంటే అవే ప్రయత్నము, అదే ఉత్పత్తి స్థానం, వర్ణ ఉత్పత్తి స్థానం ఉండేటువంటి, వర్ణ ఉచ్చారణ ఉత్పత్తి స్థానంలో ఉండేటువంటి వర్ణాలు కనుక, అచ్చులు కనుక పరంగా ఉంటే దీర్ఘం ఏకాదేశమే వస్తుంది అన్నది ఈ సూత్రం యొక్క అర్థం. ఇప్పుడు ఉదాహరణలోకి పెడదాం. అంటే అయితే ఇక్కడ మనకు ఒక విషయం గమనించాలి వెళ్ళే ముందు. ఈ దీర్ఘ సవర్ణ దీర్ఘ సంధి కేవలం ఆ ఈ ఊ రూల్ రు వీటికి మాత్రమే, ఏచులకు కాదు. ఇంతవరకు మాత్రమే. ఏచులు కనుక ఇటు అటు ఉన్నట్టయితే వాడి వృద్ధి సంధి మరోటి వస్తుంది. దాంట్లోకి వెళ్తా కేవలం అకహ అంటే అక్క అనేటువంటి ప్రత్యాహారంలో ఉన్నటువంటి అచ్చులకు మాత్రమే ఈ సవర్ణ దీర్ఘ సంధి వర్తిస్తుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఉదాహరణకి ఏం చెప్పుకున్నాం అంటే ఇందులో రూపసాధన మనం 2 భాగాలుగా చూసుకున్నాం. కారణం తెలుసుకున్నాం, తెలుసుకునేప్పుడు తెలుస్తుంది. మొదటి ఉదాహరణ ఏమిటంటే దైత్యారి, దైత్య ప్లస్ అరి, ఇది రూపం. ఇది గురుగారు అరిహి, దైత్య అరిహి. ఇలా ఉన్నప్పుడు మనకి చెప్పుకున్నాం కదా మనం మొదట్లో అచ్చుకి గుణం చెప్తే ఆత్మగుణ సూత్రం ప్రకారం ఏం చెప్తుంది? అవర్ణానికి అచ్చుపరంగా ఉంటే గుణం వస్తుంది. ఇది మొట్టమొదటి నేర్చుకున్న సూత్రం మనం. దీని ప్రకారం ఇక్కడ దైత్యలో తకార యకారోత్తరవతి అవర్ణం ఉంది, అకారం ఉంది. అరిలో అవర్ణం ఉంది, అకారం ఉంది. కాబట్టి ఇక్కడ గుణసంధి రావాలి. కానీ ఇక్కడ దీనికి నియమం ఉంది కాబట్టి ఈ సవర్ణం అనే ఉచ్చారణ స్థానం సవర్ణం అనేటువంటి ఉన్నది కాబట్టి ఇక్కడ గుణసంధిని కాదని చెప్పి, గుణాన్ని కాదని సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది. ఇప్పుడు ఈ పై సూత్రం చేత, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అక సవర్ణే దీర్ఘ అన్న సూత్రం చేత పూర్వపరవర్ణ స్థానంలో దీర్ఘం అవర్ణం ఏకాదేశమే వస్తుంది. ఆవర్ణం ఏకాదేశమే వచ్చి దైత్యారి అనేటువంటి రూపం, దైత్యారిహి అనేటువంటి రూపం సిద్ధిస్తుంది. సూత్రంలో పెడితే అకహ అకారం ఉంది, అదే సవర్ణం అరిహిలో అకారం ఉంది. కాబట్టి 2 సవర్ణాలు, వీటికి ఉత్పత్తి స్థానాలు, వర్ణ ఉచ్చారణ ఉత్పత్తి స్థానాలు, తర్వాత ప్రయత్నము, ఈ రెండింటికి ఒకటే. కాబట్టి ఆ రెండింటి స్థానంలో ఆకి ఆ దీర్ఘ ఆదేశమై వచ్చి ఏకాదేశమై వచ్చి దైత్యారి అనేటువంటి రూపం సిద్ధిస్తుంది. ఇక్కడ మనం మరొక విషయం కూడా గమనించిన తర్వాత దాంట్లో పెడదాం.
ఏది ముందు హ్రస్వమా దీర్ఘమా, హ్రస్వం ఉంటే దీర్ఘం వస్తుందా, దీర్ఘం ఉంటే హ్రస్వం ఉంటే ఉండాలా, దీర్ఘం ఉండాలా, హ్రస్వం ఎక్కడ ఉండాలి, దీర్ఘం ఎక్కడ ఉండాలి, వీటికి వివరణ ఏం చెప్పారంటే ముందు కానీ తర్వాత కానీ అంటే పూర్వపరవర్ణాల్లో హ్రస్వం ఉన్నా దీర్ఘం ఉన్నా ఏదున్నా సరే దీర్ఘమే ఆదేశమే వస్తుంది అని చెప్పారు. అంటే అ ప్లస్ ఆ అవుతుంది, అ ప్లస్ ఆ అది కూడా ఆనే అవుతుంది, ఆ ప్లస్ ఆ అది కూడా ఆనే అవుతుంది, ఆ ప్లస్ ఆ ఈ రెండు కూడా ఆనే అవుతాయి. అంటే ఇటుపక్క అటుపక్క హ్రస్వాలున్నా దీర్ఘ హ్రస్వాలున్నా హ్రస్వ దీర్ఘాలున్నా దీర్ఘ దీర్ఘాలున్నా ఏదున్నా సరే దీర్ఘమే ఆదేశమే వస్తుంది అనేటువంటిది మనం గమనించుకోవాలి. ఈ గమనించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ గుణం అచ్చుకి అవర్ణానికి అచ్చుపరంగా ఉంటే గుణాన్ని కాదని సవర్ణ సంధి వస్తుంది అనుకున్నాం కదా. ఇది అయిపోయిన తర్వాత ఇది రెండవ ఉదాహరణ ఇక్కడ మనం రెండవ ఉదాహరణ ఏమిటి, దీన్ని సవర్ణ సంధి 2గా మనం చెప్పుకున్నప్పుడు అవర్ణానికి అవర్ణం పరంగా ఉండగా దీర్ఘ అవర్ణం ఆదేశంగా వస్తుంది చెప్పుకున్నాం కదా. అదేవిధంగా అకసవర్ణ దీర్ఘ సూత్రం ఉంది. మనం అప్పుడు అక్కడ హక్కుల్లో ఏముంటున్నాం మనం ఆ ఈ ఊ రూల్ 5 గురించి మాట్లాడుకున్నాం. అకారం అటు ఇటు ఉంటే ఏం వస్తుందో మనం చూస్తున్నాం. ఇప్పుడు రెండో తర్వాత దానికి ఇకారాన్ని పెడదాం. ఇకారం అటు ఇటు ఉంటే ఎలా వస్తుందో చూద్దాం. శ్రీశః, శ్రీ ప్లస్ ఈశః అది రూపం, దానికి శ్రీ ప్లస్ ఈశః అనేటువంటిది రూపం. ఇక్కడ మనం ఈకారానికి ఈకార పరమే ఉంది, అప్పుడు ఏం ఆదేశంగా వస్తుంది అన్నది మనం వెంటనే ఒకసారి ఇకోయనిక్ సూత్రానికి వెళ్ళాలి. ఇకోయనిక్ సూత్రం ఏం చెప్తోంది, ఇక్కులకి అచ్చుపరంగా ఉంటే ఎండుల ఆదేశంగా వస్తాయి అని చెప్తోంది. ఇక్కులకి అచ్చుపరంగా ఉంటే ఎండుల ఆదేశంగా వస్తాయి. ఇకంటే ఏమిటి, ఇప్పుడు ఇందులో ఉన్నట్టు అక్కలోంచి అకారం తీసేస్తే మిగిలిన 5 మిగిలిన 4 ఇక్కులు ఆ ఈ ఊ రూల్ రు, ఈ మొదటి ప్రత్యాహారం ఆ ఈ ఊ, ఆకారం తీసేస్తే ఈ ఊ రూల్ రు, ఈ 4టికి గనక అచ్చుపరంగా ఉంటే ఎండులు వస్తాయి అని మనం అక్కడ చదువుకున్నాం. ఇక్కడ చూస్తే ఏముంది, శ్రీ ప్లస్ ఈశః, ఇందులో ఈకారం ఉంది, దీర్ఘ ఈకారం ఉంది, దాని పక్కన అచ్చు ఉంది. ఇక్కుల్లో ఈకారం ఉంది, పక్కన ఈశఃలో ఈకారం ఉంది, అచ్చు ఉంది. కాబట్టి ఇక్కడ అనాదేశింది రావాలి లెక్క ప్రకారం. కానీ ఇక్కడ ఇందాక ఉంది కదా మనకి విశేష అక్కడ నియమం ఉంది కదా, ఏమిటి, ఇటుపక్కన అటుపక్కన సవర్ణాలు వర్ణ ఉత్పత్తి స్థానం ఉచ్చారణ ఉత్పత్తి స్థానాలు కానీ లేదా ప్రయత్నాల్లో కానీ ఈ రెండింటికి కనుక సామ్యం ఉన్నట్టయితే, ఒకటే ఉన్నట్టయితే అక్కడ దీర్ఘం ఆదేశం వస్తుంది అని మనం ఇప్పుడే చదువుకున్నాం కదా. సవర్ణే దీర్ఘ అన్న సూత్రంలోను ఇక్కడ శ్రీ ప్లస్ ఈశః, ఇందులో ఈకారం ఉంది, సకార రకారోత్తరవతి ఈకారం ఉంది, ఈశఃలో ఈకారం ఉంది. ఈ రెండింటికి స్థానంలో ఈకారమే ఆదేశంగా వచ్చి శ్రీశః అనేటువంటి రూపం సిద్ధిస్తుంది. అలాగే దాని తర్వాత విష్ణుదయ, విష్ణు ప్లస్ ఉదయము, విష్ణుదయము, విష్ణు ప్లస్ ఉదయము, విష్ణుదయం. ఇక్కడ కూడా ఏమిటి, విష్ణుదయం అన్నట్టు చేస్తున్నాను. విష్ణుదయ షకార నకారోత్తర ఉకారానికి, ఉదయలో ఉకారం, ఈ రెండు పూర్వపరాల్లో ఉన్నాయి. పూర్వపరాల్లో ఉన్నప్పుడు పైన అనుకున్నాం కదా ఏనాదిస్తుంది. ఈ ఉకారం అంటే ఇక్కుల్లో భాగం, అది ఇక్కుల్లో ఒక అచ్చు కాబట్టి పూర్వం ఇక్కు ఉంది, తర్వాత అచ్చు, అచ్చులో ఉదయ అనేటువంటి సూత్రం ఉకారం ఉంది కాబట్టి ఇక్కడ యనాదిశంతి రావాల్సింది. కానీ ఇప్పుడు అనుకున్నాం కదా మనం తుల్యాస ప్రయత్న సవర్ణం, ఆ సవర్ణాలు కనుక ఉన్నట్టయితే, ఇటు పూర్వపరాల్లో సవర్ణం ఉన్నట్టయితే ఆ రెండు సవర్ణాల స్థానం, రెండు అచ్చుల స్థానంలోనూ దీర్ఘం ఆదేశంగా వస్తుంది అనుకున్నాం. కాబట్టి విష్ణు ప్లస్ ఉదయ, విష్ణుదయ అన్న రూపం సిద్ధిస్తే అన్న రూపం నిష్పన్నం అవుతుంది. ఇదే విధంగా గురూపదేశ, గురు ప్లస్ ఉపదేశ, గురూపదేశ. సూక్తి, సు ప్లస్ ఉక్తి, సూక్తి, సూక్తిలో ఏముంది, సు ప్లస్ ఉక్తి, సూక్తి అన్న రూపం అక్కడ సిద్ధిస్తుంది. అలాగే హోతృకార, హోతృ ప్లస్ రుకార, హోతృకార అన్న రూపం కూడా ఇక్కడ ఇదే విధంగానే దీనికి కూడా ఇలాగే ఈ యడాదిశం రావాల్సి ఉండి రాకుండా సవర్ణ దీర్ఘం ఆదేశంగా వచ్చి సవర్ణ దీర్ఘం ఆదేశం వచ్చి హోతృకార అనేటువంటి రూపం సిద్ధిస్తుంది. పితృణము, ఇది కూడా అంతే. మాతృ రాసుకోండి, పితృణము, ఇందులో రుకారం, రుణంలో రుకారం ఉంది కాబట్టి రెండింటి స్థానంలో రూకారం ఆదేశంగా వచ్చి పితృణము అనేటువంటి రూపం సిద్ధిస్తుంది. ఇంతే గురువు గారు ఈ సౌరభ్య గురించి.
ఏమైనా దోషాలు ఉన్నాయా? మర్చిపోయాను. ఈ పితృణం కూడా ఉందా సార్ ప్రయోగం? ఆ, ఋత్వదీర్ఘం లేని ప్రయోగం కూడా ఉందా పితృణం? పితృణం పితృణము పితృణం అన్నది. సవర్ణ దీర్ఘ సంధిలో ఊకార్ దీర్ఘం రావాలి కదండి. అసలు పితృణం అనే పదం ఉండదుగా, ఊకార్ దీర్ఘం రావాల్సిందే కదా అక్కడ. ఎక్కడో చూసినా నేను. పితృణమే పితృణం అన్నాడు. పితృణం పితృణమే ఇంకా రెండో రూపం లేదు. సవర్ణ దీర్ఘ సంధి మీద ఒక తమాషా పద్యం రాశాను సార్. కులమునకు కులము కలిసిన వర్ణ ఫలమేది వచ్చినట్టు సవర్ణములకు కలయిక కలిగిన దీర్ఘం మలరెడు రెంటిని కలుపుతూ ఆదేశముగా. కులవాడు కులవాడు కలిస్తే ఎక్కువ పులుపు పెరిగినట్టు, రెండు కలిస్తే ఆదేశంగా దీర్ఘం వస్తుంది. మళ్ళీ ఇప్పుడు కేకేవన్ అంటారు. కేకేవన్ ఆ, అది సవర్ణ తెలుస్తుంది కదా. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఆ? మళ్ళీ ఒకసారి చెప్పండి. కులమునకు కులము కలిసిన బలమేది వచ్చినట్టు సవర్ణములకు కలయిక కలిగిన దీర్ఘం మలరేడు రెంటిని కలుపుతూ ఆదేశముగా. బాగుంది. దీంట్లో మిగతా ఉదాహరణ చెప్పారా ఇంకా మీరు? ఇది కవీప్స, హరిచ్ఛ అట్లాంటివి ఇందులో నా గురుగారు నేను ఇంతవరకే నోట్ చేశాను గురుగారు. సూక్తి చెప్పారు కదా. సూక్తి హరీచ్ఛ నోట్ చేయలేదు ఇందులో నేను. అంటే నాకు నెట్ ప్రాబ్లమ్ కొంత మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది. ఉన్నాయండి, ఉన్నాయి ఒక చోట ఉన్నాయి గురుగారు. ఈశ అని నేను మిస్ చేశాను అవి. కపీశ్వర, కవీస, కవిష్య, తర్వాత హరేచ్ఛ. హరేచ్ఛ మళ్ళా గుణసంధిలో వెళ్తుంది గురుగారు. హరీచ్ఛ గుడి గుడి హరీచ్ఛ 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 ఇచ్ఛ హరీచ్ఛ హరి ప్లస్ హరీచ్ఛ. హరీచ్ఛ సూక్తి సూక్తి చెప్పానండి. అది చెప్పారు స్వార్థము అర్థము స్వార్థము. స్వార్థము. సంస్కృతంలో చాలా చిన్న చిన్న పదాలు కూడా సంధి కలిసిన పదాలే ఉంటాయి. ఆతువుల భాష కాబట్టి ఆతువుల భాష కాబట్టి ఏకాక్షర పదాలు ఉన్నాయి. అంటే అక్కడ సంస్కృతంలో చిన్న చిన్న పదాలే ఎక్కువ అండి. వాటిలోంచి రూపొందిన పదాలు చాలా ఎక్కువ ఉంటాయి. అవునవును. అంటే రూట్ పదాలు చాలా చిన్న చిన్నవండి రూట్లు. దానికి ఉపసర్గలు, ప్రత్యయాలు, లేకపోతే మరోటో కలిసి పెద్ద పెద్ద పదాలు అవుతున్నాయి. అందుకనే సంస్కృతంలో బేస్ ఆయన చెప్పిన 2000 పదాలే చెప్పాడు ఆయన. 2000 క్రియలు 16 లక్షలు చెప్పాడు. అది ప్రాచీన భాష అని చెప్పడానికి అదొక రుజువు. ఎప్పుడైనా భాషలో మొదటి చిన్న చిన్న పదాలతోనే మొదలవుతుంది. కాబట్టి సంస్కృతంలో కూడా చాలా చిన్న చిన్న ఒక అక్షరం పదాలతోనే మొదలవుతుంది. ఏకాక్షర పదాలు ఉన్నాయి. ఏకాక్షరాలు, తర్వాత ద్వ్యక్షరాలు. భాష అంటారు. అక్షర నిఘంటు ఉన్నది అంటారు కదా. బిల్డింగ్ బ్లాక్ లాంటిదండి. సాంస్క్రిట్ లాంగ్వేజ్ చూస్తే బిల్డింగ్ బ్లాక్ గుర్తొస్తుంది నాకు. బిల్డింగ్ బ్లాక్ అన్ని చిన్న చిన్న పార్ట్లు ఇస్తాడు. ఒక 30-40 పార్ట్లు ఇస్తాడు. వాటితో బోర్డు రకాల షేపులు చేస్తాము. పిల్లలు ఆడుకుంటారు. ఎన్నో చేయొచ్చు. ఇలాగా ఈ ధాతువులు, ఈ ప్రత్యయాలు, లేకపోతే ఉపసర్గలు వీటితో కలుపుకుంటే ఎన్నో రకాల ప్రయత్నాలు చేయొచ్చు. అంటే ఉండే భాగాలు తక్కువ చిన్నవాడితోనే. అందుకనే దీన్ని ఆయన సూత్రాలు చెప్పింది కూడా ఒక్క సూత్రంతో బోర్డు అంత అర్థం వచ్చేట్టు చెప్పింది కానీ, లేకపోతే అనేక చోట్ల పనికి వచ్చేట్టు చెప్పింది కానీ ఇందులో ఉన్నది. అది నాకు అర్థమైంది గురుగారు. ఈ మధ్యలో తమిళం మీద బాగా దృష్టి పెడుతున్నారు. సింధు నాగరికతలో ఉన్నటువంటి లిపి తమిళ లిపి తోటి అవుతుందని లిపి డికోడేషన్ అయింది కదా.
ఉమ్. ఇది ఒకటి. తర్వాత సంస్కృతం కంటే పాతది ఇది. ఎందుకంటే సంస్కృతం మీద బాగా విపరీతమైన ప్రభావం తమిళం ఉంది. చాలా అనేకమైనటువంటి వందల కొద్ది పదాలు సంస్కృతంలోకి వెళ్ళిపోయినాయి. అంటే సంస్కృత పండితులే చెప్పారు, మన వాళ్ళే చెప్పారు ఈ విషయం. అందుకొరకు వాళ్ళు ఏదైతే అక్కడ సింధు ఆ ప్రాంతానికి రాకముందే, అంటే అప్పుడు ఇరాన్ ఇదంతా ఒకటే కంచెలో ఉన్నది కదా, అదంతా వచ్చేవరకే ఇక్కడ తమిళం ఏదో రూపంలో ఉన్నది. ఈవెన్ మన తెలుగు కూడా క్రీస్తు పూర్వం 3000 వరకు ఉన్నట్టు ఆధారాలు దొరుకుతున్నాయి ఇప్పటికీ. 1500 నుండి 3000 వరకు. భాషలేం తక్కువ లేదు. తమిళమా? ఆ, త- తమిళమా? తమి- ఆ, తమిళం. దానికంటే ప్రాచీనమైన దానికంటే పాతకాలంలో ప్రాచీన మనకు దానికంటే ప్రాచీనమైన కాలం నుంచి సంస్కృతం వచ్చినట్టుగా ఉన్నది కదా. ఆ, దానికంటే ప్రాచీనమైంది సంస్కృతం. వైదికమైన సమయాన్ని కూడా ఇంకా స్పష్టంగా గుర్తించడం లేదు. మనం అప్పటికి ఇప్పుడు ఆరియన్స్ అది ఇది అని అంటున్నాం కదా, ఇరాన్ లో మీరు దొరికినటువంటి అట్లా గారు ఆ పదాలు ఏవైతే మీకు శాసనంలో దొరికాయో ఆ, కేవలం శాసన కాలాన్ని బట్టి నిర్ణయం చేస్తున్నారు. ఇది శాసనాల్లో దొరికితేనే అనుకున్నాం, శాసనం దొరకాల్సిన అవసరం లేదు. శృతి వేదం పరంపరగా వచ్చినటువంటి శృత పరంపరగా వచ్చింది, కానీ స్క్రిప్ట్గా దానికి ముందు స్క్రిప్ట్ లేదు. తర్వాత స్క్రిప్ట్గా వచ్చిన తర్వాత ఆ తర్వాత రామాయణాలు కావ్యాలు వచ్చాయి. విచిత్రంగా సంస్కృతానికి లేకపోతే ఎందుకంటే వేదములు స్క్రిప్ట్ లేదు. వేదాన్ని సార్, ఒకటి సంస్కృతానికి అసలు స్క్రిప్ట్ లేదు. ఎవరు ఏ భాషలో అయినా ఇది పరంపరగా కొనసాగింది. స్క్రిప్ట్ బ్రాహ్మీ లిపి అన్నిటికీ ఆధారం. తెలుగు గాని, తమిళం గాని, సంస్కృతం గాని, ఈవెన్ సంస్కృతానికి స్క్రిప్ట్ ఏది అనే చర్చలు ఉన్నాయి. బ్రాహ్మీ లిపి అంటే నాగలిపి కాదు, బ్రాహ్మీ లిపి అని, బ్రాహ్మీ లిపి కూడా అవునా కాదా అని ఇంకా చర్చలు ఉన్నాయి. బ్రాహ్మీ లిపి మూలం అన్ని. స్క్రిప్ట్ లేని సమయంలో సంస్కృతం వేదం పుట్టింది. సంస్కృతం శృత పరంపరగా గురువు చెప్పడం, శిష్యులు నేర్చుకోవడం కానీ రాసుకోవడం లేదు. అదే అందుకొరకే వేదం ఇవాటి వరకు కూడా చెక్కుతెరగా ఉంది. కారణం అదే, స్క్రిప్ట్ అప్పటికి దెబ్బతింది. అది రామాయణము మనకు స్క్రిప్ట్ లోకి వచ్చింది. అందుకని దానికి అనేకమైన పాఠాంతరాలు వచ్చాయి. పాఠాంతరాలు ఎందుకు వచ్చాయి అంటే ఆ రాసినటువంటి ఏదైతే అడపత్రాలు ఉన్నాయో అవి త్రుటితమైతే మళ్ళీ దాన్ని వేరే వాడిని దింపడం, వేరే రాయడం ఉంది. కానీ వేదం గట్ట లేదు, వేదానికి పాఠాంతరాలు లేవు. అంటే అది ఘనాపాఠం జటం ఇవన్నీ ఉన్నాయి కదా, ఒక 10 రకాల. అవన్నీ ఘన జటాపడం దాన్ని రక్షించాయి. అయితే ఒకటి సార్, మరి అయిపోయిన ఒక చిన్న కథ ఉంది కదా, వ్యాసుడు భారతం చెప్తుంటే గణపతి రాశాడు అని. అవును, అసలు లిపి లేనప్పుడు అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది? అది కల్పితమా? మరి భారతం నాటికి వచ్చింది, రామాయణకే వచ్చింది. రామాయణ తర్వాత భారతం కదా. అదే భారతం నాటికి లిపి ఉన్నట్టేగా. రామాయణ నాటికే వచ్చింది. రామాయణ నాటికే వచ్చింది. భారతము రామాయణం రాయబడ్డవి లౌకిక సంస్కృతంలో. వేద సంస్కృతం వేరే, అది కొంచెం దీనికంటే భిన్నంగా ఉంటుంది. అట్లా అయితే అసలు సంస్కృతము అనే పదానికే సంస్కరించబడింది అని అర్థం. అంటే అంతకుముందు ఏదో భాష ఉండేది, దాన్ని సంస్కరిస్తే ఇది వచ్చింది అని కదా. అదే ప్రాకృతం అని కదా. ప్రాకృత భాషలు వాడు సంస్కరించారు అని చెప్పేటువంటిది చెప్తుంటారు. నేను అనుకోవటం ప్రాకృతం అయి ఉండదని. వేద సంస్కృతం ఒకటి ఉంది, దాని నుంచి ఈ వ్యాకరణం తయారు చేయగా ఇది సంస్కృతం అయింది. ఎందుకంటే ప్రాకృతం కాదు. ఎందుచేత అంటే సంస్కృతంలో ధర్మ అనే పదం ఉన్నది అనుకోండి, ప్రాకృతంలో దమ్మ అయింది. ఎప్పుడైనా సరే సంయుక్తాక్షరాలు, పలకలైన అక్షరాలు ఈజీగా తయారవుతాయి, కానీ ఈజీగా ఉన్న అక్షరం కఠినమైన అక్షరంగా తయారవదు. ధర్మ అనేది దమ్మ అవుతుంది, దమ్మ అనేది ధర్మ అవ్వదు. సార్, దేని దానిగా ఉన్నది సార్, వాదాలు ఇవన్నీ చాలా పెద్ద వాదం ఉంది. మీరన్నది వాదం ఉంది. ఏది పుట్టింది అనేటువంటి దాన్ని స్పష్టంగా చెప్పలేదు. ఇప్పుడు సూక్త పీఠిక అనేది వాటికి ఉదాహరణ, వీటికి ఇంకొకటి ఏంటంటే భారతం ఉందా, రామాయణం ఉందా అని చర్చలు కూడా ఉన్నాయి. ఉన్నాయి. అందుకనే రామాయణం విషయం కూడా విన్నాను. సంస్కృతము ప్రాకృతములో రెండో తెలిసినటువంటి పండితులు
ఎక్కువ ఇష్టపడేది సంస్కృతం కంటే ప్రాకృతమే. ప్రాకృతాన్ని అందులో నేను సరిగా ఉంది. ప్రాకృత ఇష్టపడటం డిపార్ట్మెంట్ అంటే ఉన్నాయి. ఒకటి సార్, ఇష్టపడటం అంటే కొందరికి వైదికం కంటే బౌద్ధ మతం ఇష్టం, అవును. బౌద్ధ మతం ఇష్టమైన వాడి ప్రాకృతం ఇష్టం. ఇది చాలా ఇప్పుడు ఇష్టం వేరు, ఇప్పుడు ఇష్టం వేరు. బౌద్ధమును వైదికము మధ్య చెలిమి ఏర్పడ్డా గానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ బుద్ధుడిని శత్రువుగా తయారు చేస్తున్నారు హిందూ మతానికి. బుద్ధుడు ఒక పార్టీ, వీళ్ళు ఒక పార్టీ. ఇప్పటికి ప్రాకృత డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ప్రాకృతం సంబంధించిన ప్రాకృతం అసలు బుద్ధునికి సంబంధం లేదంటున్నారు. ప్రాకృతం చూస్తే ఎలా ఉంటుందంటే, సంస్కృతం నోరు తిరగని వాడు మాట్లాడితే ఎలా ఉంటుందో ప్రాకృతం అలా ఉంటుంది. ప్రాకృతం అంటే జానపద భాష లాగా అనుకోండి. కరెక్ట్. అయితే ప్రాకృతం ఒక్కటి కాదు. ఆ, తెలంగాణ మన తెలుగులో అనేకమైన యాసలు ఉన్నట్టుగా తెలంగాణ ఆ, తెలంగాణలో కూడా అనేకమైన యాసలు ఉన్నాయి. అట్లానే రాయలసీమ యాస కావచ్చు, వీడి యాస కావచ్చు, రకరకాల యాసలు ఉన్నట్టుగానే దాంట్లో మాండలికాలు ఉన్నాయి. అనేకమైనటువంటి భాషలు ఉందండి. ప్రాకృతంలో కూడా రికగ్నైజ్డ్ అయినటువంటివి 5-6 ఉన్నాయి. కానటువంటి కొన్ని అంతరించిపోయిన భాషలు ఉన్నాయి, కొన్ని భాషలు అంతరించిపోయినాయి. వైజాగ్, మాగధి, పాంచాలి అని అంటారు. ప్రాకృతం మనకు గ్రంథాల్లో కనబడుతుంది, కొన్ని కనబడ్డటువంటి మాత్రమే మనం గుర్తిస్తాం. అన్నట్టుగా ప్రాకృతం ద్వారా గ్రంథాల ద్వారా కూడా వెళ్ళినటువంటివి ఉన్నాయి, కొన్ని ప్రత్యేకమైనటువంటి. సంస్కృతం అంటే అది ఇండో ఆరియన్ నుంచి వచ్చింది, అది ఎస్టాబ్లిష్డ్, అది అందులో సందేహం లేదు. ఆయన చెప్పాడు కదా, ఆయన పేరు జ్ఞాపకం వస్తలేదు. ఎందుకంటే పాణిని తర్వాత చెప్పబడే సంస్కృతం అనే పదం మొదటిది లేదు. మీరు వైదికంలో కానీ మాటల్లో కానీ సంస్కృతం పదం లేదు. అక్కడ ఏమన్నా మనకు అందుకని పాణిని భాషలు, పాణిని దాంట్లో సంస్కృతం కంటే అంటే అక్కడ ఏమన్నారు ఆర్షము అనార్షం అని, అట్లానే రకరకాల పేర్లు ఉన్నాయి రెండింటికి. అంటే ప్రాచీన సంస్కృతానికి లౌకిక సంస్కృతానికి పేర్లు లేదు. తర్వాత కాలం దాని సంస్కృతంగా మనం గుర్తించామట్లా. నాకు ముందే ఉన్నారు కదా 7-8 మంది. ఒకటే నా ఉద్దేశంలో ఒకటే ఏమిటంటే, ఎక్కువ ఉన్నప్పుడు పేర్లు వస్తాయి, ఏ దానికి పేర్లు ఉండవు. ఒకటే హాల్ ఉంది అనుకోండి, దానికి ఏమి పేర్లు ఉండవు. కానీ రూములు ఎక్కువైనప్పుడు ఇది వంటలు, ఇది బెడ్రూమ్లలో ఈశాన్య బెడ్రూమ్, ఆ బెడ్రూమ్ అంటే ఇది 3 బెడ్రూమ్ ఉంటాయి, దానికో పేర్లు. అట్లానే భాషలు పుట్టినా కొద్ది పేర్లు వచ్చాయి. కానీ సంస్కృత నాటికి భాషలే లేనప్పుడు, ఒకటే భాష అయినప్పుడు పేర్లు ఏం లేవు. అది ఒకటే. దాని తర్వాత వేరేగా వచ్చే మీరు అన్నట్టుగా అది భాష పలకరైనటువంటి వాడు ఉంటే ప్రాకృతం అన్నారు, అది సంస్కృతం అన్నారు. అట్లా వేరే వచ్చే తప్పిస్తే పేర్లేమీ లేవు. అందుకని భాషాయాం నిత్యం అని చెప్పి మనకు ఇంట్లో వస్తుంది వ్యాకరణ సూత్రాలలో. అది భాష, ఇది ఆర్షం. వేదిక ఉంది ఆర్షం, పుస్తకంలో ఉన్నటువంటిది. రామాయణ కాంతి వచ్చేది భాష. ఇది భాష అంటే ఏమిటి? భాషాయాం వాచి, యుక్తాయాం వాచి. మాట్లాడేటువంటిది మాట్లాడనటువంటిది రెండు. అంటే గ్రాంథికం, భాష అనే 2 పేర్లతో వివరించబడ్డాయి. సరేనండి, అందరికీ శుభరాత్రి. ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శుభరాత్రి. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు. శుభరాత్రి. ఏం చేస్తున్నాను?